నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఓ సూక్ష్మ కళాకారుడు భక్తిని తనదైన శైలిలో చాటుకున్నాడు. పెన్సిల్ మొనపై అతి సూక్ష్మంగా శివుడి కళారూపం చెక్కి ఔరా అనిపించాడు. పెన్సిల్ మొనపై మహాశివుడిని సాక్షాత్కరింపజేశాడు. తలపై సగం మిగిలిన నెలవంక, మెడలో హారంగా విషసర్పం, చేతిలో త్రిశూలం, కాలి కింద పులి చర్మం, ఒంటి కాలుపై శివతాండవం చేస్తున్నట్లు మహాశివుడు నాట్య రూపంలో దర్శనమిస్తున్నాడు. కళ్ళకు కట్టినట్లు శివుడి కళారూపాన్ని సాక్షాత్కరించాడు ఈ మైక్రో ఆర్టిస్ట్. మహాశివుడు నృత్యం, యోగా, ధ్యాన దేవుడిగా పిలువబడతాడు. పరమశివుడు, ఆదిదేవుడు, సోమశేఖరుడు, రుద్రుడు, గంగాధరుడు, గౌరీపతి, ఇలా మహాశివుడికి అనేక పేర్లున్నాయి. శివ పురాణం ప్రకారం మహాశివునికి 64 రూపాలున్నట్టు చెబుతుంటారు. లింగోద్భవ పరమశివుడు, నటరాజేశ్వరుడు వంటి రూపాలు కూడా ఉన్నాయి. మహాశివుడికి భైరవ రూపం కూడా ఉంది. మహాశివుడు విభూది ధరిస్తాడు, పులి చర్మం చుట్టుకుంటాడు, విషసర్పం ఆయనకు హారం, సగం నెలవంక తలపై అలంకారం. మహాశివుడు నాట్య రూపంలో దర్శనమిస్తాడు. ఉమ్మడి విశాఖ జిల్లా నక్కపల్లి మండలం చిన్నదొడ్డిగల్లు గ్రామానికి చెందిన వెంకటేష్ అనే సూక్ష్మ కళాకారుడు అమెరికాలో ఉంటున్నాడు. పెన్సిల్పై అద్భుతమైన కళాఖండాలు రూపొందిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. సందర్భానుసారం సూక్ష్మ కళారూపాలు చేయడం అతనికి హాబీ. తాజాగా 18 మిల్లీమీటర్ల ఎత్తు, 8 మిల్లీమీటర్ల వెడల్పుతో ఈ మైక్రో ఆర్ట్ వేశాడు వెంకటేష్. 10 గంటల పాటు శ్రమించి అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించారని అంటున్నాడు. ఇప్పటికీ అనేక దేవతామూర్తుల విగ్రహాలు, కళారూపాలను పెన్సిల్ మోనపై చెక్కి ప్రశంసలు అందుకొని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుతో పాటు అనేక అవార్డులు సొంతం చేసుకున్న వెంకటేష్ పరమేశ్వరుడిపై ఉన్న భక్తిని ఈ విధంగా చాటుకున్నాడు. చార్కోల్ పెన్సిల్పై చెక్కిన ఈ అద్భుతమైన కళాఖండం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది, సమ్మోహనానికి గురి చేస్తోంది.